మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క అత్యధికమైన ప్రేమలో కృపలో వర్ధిల్లుతూ ఆశీర్వాదపరంలో మనందరం కూడా నడిపించబడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉండగా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ఈరోజు మనమందరం కూడా కట్టిన వాటిని విప్పి వాడే దేవాతి దేవుడు ఇక్కడ కట్టబడిన వాటిని గాడిద పిల్లను బంధించబడి బంధకంలో ఉంటూ ఏ ఉపయోగం లేకుండా ఒక భయంకరమైన స్థితిలో ఉన్న గాడిద పిల్లను విప్పుకొని తోలుకొని రండి. ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నవని తెలియచేయమని దేవుడే తెలియజేస్తూ ఉండగా ఈరోజు జీవితంలో మన బ్రతుకుల్లో కూడా మనం బంధించబడి కట్టబడి ఉండడం వలన ఎవరికి ఉపయోగం లేకుండా మన జీవితాన్ని చేసేయాలని అపవాది కొన్ని కట్ల చేత మనల్ని బంధించి ఉంచుతాడు. కానీ దేవాది దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అంటే బంధించబడిన వారికి విడుదలనివ్వడానికే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక మనమందరం బంధకాలను ఉంటూ ఉండగా బంధకాలను విడిపించి పెంచి దేవునికి ఉపయోగపడే పాత్రలుగా దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు. దావీదు కుమారులకు జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి జయము అని చెప్పి ఆ గాడిద పిల్లను తోలుకొని వచ్చినప్పుడు దేవుడు ఆ గాడిద మీద మరి కూర్చుండినప్పుడు ప్రజలందరూ ఈ రీతిగా దేవుడిని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉండగా ఈరోజు మన జీవితంలో కూడా దేవాది దేవుడు వస్తే మనకు కూడా దేవునికి ఘనతనిస్తాడు. దేవాది దేవుడు స్తుతింపబడుతూ ఉండగానే ఆయన పేరట వచ్చు వారికి జయము కలుగునట్లుగా స్తుతింపబడినట్లుగా దేవుడే మనల్ని హెచ్చించబోతున్నాడు. దేవుడే మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దేవునికి ఉపయోగపడదాం, దేవునికి మన హృదయంలో తెచ్చుకుందాం, మన జీవితంలో దేవునికి స్థానం ఇద్దాం. అప్పుడు దేవుని మనకు కూడా నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానన్నట్లుగా మనకు కూడా ఘనత ఖ్యాతినిచ్చి దేవుడు లేవలేకపోతూ ఉండగా ఈ సంవత్సరమైన దేవునికి మంచి స్థానం ఇద్దాం, దేవునికి ఉపయోగపడదాం. వాగ్దానాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్వచనాన్ని బిడ్డల పట్ల రూఢీపరచండి. నీకు ఉపయోగపడే పాత్రలుగా వారిని ఆశీర్వదించయ్యా. ఎన్ని బంధకాల్లో ఎన్ని కట్ల మధ్య ప్రజలు ఉంటూ ఉండగా వారిని విడిపిస్తూ ఉండగా వారు నీకు ఉపయోగపడాలి. నీ నామానికి మహిమకరంగా వారు ఉపయోగపడుతూ ఉండగా వారు ఘనతివ్వండి, ఖ్యాతినివ్వండి, మంచి పేరిచ్చి ఈ దినమెల్లా ఉచ్చరించి సంతోషించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేసి బయటికి సిద్ధపడదాం. ఈరోజు సండే కనుక మీరందరూ తప్పనిసరిగా మందిరంలో చేరి సంతోషంగా దేవుని ఆరాధించడానికి సిద్ధపడండి. ఆమేన్.